బాలిక మీదన గ్యాంగ్ రేప్ జరిగినటువంటి సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి ఏదైతే లోకేష్ గారి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఆయనకేం తప్పు ఉండదు కదా ఇందులో. ఆ పోలీసులు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు ఇప్పుడు. 13 ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. నలుగురు నిందితుల్లో తండ్రి కొడుకులు ఉన్నారంట. మరీ దరిద్రం. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ ఈ విషయాన్ని మీడియాకి చెప్పారు. ఈ నెల 18వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఉంది. ఆ టైంలో అక్కడే మాట వేసిన ముగ్గురు నిందితులు ఆమెకు మాయ మాటలు చెప్పి తమతో పాటు ఆటోలో ఎక్కించుకుని వెళ్ళారు. ఆ తర్వాత నిందితులు తాడేపల్లి కేఎల్రో కాలనీకి చెందిన షేక్ ఖాదర్ బాషా 50 ఏళ్ళు, విజయవాడలోని ప్రకాష్ నగర్కి చెందిన షేక్ సలీం 42 ఏళ్ళు, షేక్ రబ్బాని 39 ఏళ్ళు బాలికను మంగళగిరి బైపాస్ వెంబడి నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సలీం బాలికను మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీ చివరికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఖాదర్ బాషా తన కొడుకు కమల్ సాహెబ్ బాలికను తాడేపల్లి కేఎల్రో కాలనీకి తీసుకెళ్లి మళ్ళీ రేపు చేశారు. తర్వాత రబ్బాని బాలికను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తుండగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకుని ఆమెను విడిపించారు. సదరు బాలిక ఇంటికి చేరుకుని తల్లికి జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత బాధితురాలు తల్లి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. డీఎస్పీ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిఐ కె వీరాస్వామి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం నలుగురు నిందితులు మంగళగిరి డాన్ బాస్కో దగ్గర అదుపులో తీసుకున్నారు. నిందితుల మీద ఫోక్సో కేసు నమోదు చేసిన డీఎస్పీ చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్కి తరలించినట్టు చెప్పారు. నిందితులు ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళ మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు.